చిన్నప్పుడు తెరపై మెరిసిన వాళ్ళల్లో చాలామంది పెద్దయ్యాక హీరోగానో హీరోయిన్గానో వెలిగిపోదామని ప్రయత్నించారు. కానీ ఆ అవకాశం దక్కింది, నిరూపించుకున్నది కొంతమంది. ఆ జాబితాలో మలయాళ భామ నివేదా థామస్ చేరుతుంది. వెర్రుదే ఒక భార్య అనే మలయాళ సినిమాతో బాలనటిగా ప్రవేశం జరిగింది. నాయికగా చాపా కురేష్ చిత్రంతో తొలి అడుగు వేసింది. తమిళంలో తొలి సినిమా పోరాలి, అల్లరి నరేష్ జై హీరోలుగా ఇందులో నటించారు. మలయాళ తమిళ భాషలో ఆమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఆమె అభిమాన నటుడు కమల్ హాసన్తో పాపనాశనం చిత్రంలో నటించడం ఆమెకు ఒక మధురానుభూతిగా మిగిలింది. ఇంతకుముందే నవీన్ చంద్రతో కలిసి ఒక సినిమాలో నటించింది. అయితే అదెందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఆమె నటించిన రెండో చిత్రం జెంటిల్ మ్యాన్ మాత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఆమెకు శాస్త్రవేత్త అవ్వాలని ఉండేది. అనుకున్నది చేయకుండా వదలను, చేసేది వదలను. చదువు, నటన రెండూ ముఖ్యమే. ఒకదాని కోసం రెండోది వదులుకోను అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.